ఎందుకంటే యూజువలీ మై వర్కింగ్ అవర్స్ ఆర్ 3 o'clock to 5 o'clock. మార్నింగ్ నాకు ఇనాగ్రేషన్స్ కానివ్వండి, ఫీల్డ్ మీద ఉండడం. సో ఐఎమ్ మోస్ట్లీ మార్నింగ్ టైమ్ ఐఎమ్ అవే. సో ఆఫ్టర్నూన్ 3 o'clock కి ఐ కమ్ టు ఆఫీస్. సో బై దెన్ మై స్టాఫ్ చేసే పూజ. బట్ ఫిర్ బి మీ ఇష్టానికి సాయిబాబా భక్తురాలని. ఓకే, రైట్. మీ బొట్టికి ఏదైనా స్పెషాలిటీ ఉందండి యాక్చువల్ గా? అట్లేం లేదు, లేదా ఇట్స్ ప్యూర్లీ యువర్ విష్? ఇట్స్ ప్యూర్లీ. జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి ఒక మేయర్ బాధ్యతలు అంటే ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఏమేమి ఉంటాయి? ఇట్స్ వెరీ హెక్టిక్ అంజలి గారు. మై మార్నింగ్ స్టార్ట్ ఫోన్ కాల్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ఫోన్ కాల్స్? ఫోన్ కాల్స్ అంటే sometimes it's late in the night also. Okay. 1 o'clock people really don't mind. They think it's mayor's responsibility. మీరే చూసారు డ్యూరింగ్ రైనీ సీజన్ అయితే మీరు చూసిండొచ్చు మనం ఎవ్రీ డే విత్ రెయిన్ కోట్స్ అండ్ ఆల్ దాట్. ఎట్లా అంటే ఇంత పెద్ద మహానగరం, ఈ మహానగరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గార్బేజ్ టు చెట్లు పడిపోవడం, దెన్ యువర్ కమ్స్ డ్రైనేజ్, కరెక్ట్, మేజర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్. అండ్ ఐ మీన్ ఐ విల్ టెల్ యూ, మాకు మండే మార్నింగ్స్ ప్రజావాణి అవుతుంది ఇక్కడ. Seriously? Yes, Prajavani, where sometime I sit down with all my officers and my staff, and any citizen can come and give their grievances. Media ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ప్రజావాణి లేదు, all the media sits there. The entire media sits there. And వస్తారు, they have different problems. Mostly it's town planning. Then చెప్తే మీరు నవ్వుతారు. 20 years illu అంటే one person, he doesn't like his neighbor. Suddenly he'll remember that person built illegally after 20 years. And then he'll come back to me, మేయర్ గారు మీరు ఏమన్నా చెయ్యాలి, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అని నేను అడిగితే, డెమాలిష్ చేయాలి. I say, మనం అందరినీ ఇల్లు కట్టుకోవాలన్నాలి బాబు, డెమాలిష్. వాట్ డిడ్ యూ డూ 20 years back? అంటే 20 years వాడు పిల్లర్స్ లేపేటప్పుడే నువ్వు చెప్పాలి. You should come and complain. But you're not complaining, you're complaining now after 20 years. See, things like this, ఇట్లాంటివి నవ్వాలా లేకపోతే what do I do? ఇప్పుడు నేను మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తారు? సో దిస్ ఇస్ వాట్ ఇట్. అంటే దేర్ ఆర్ సో మెనీ చిన్న ట్రివియల్ ఇష్యూస్. సడన్ గా రాత్రి అంటే ఆల్ డే హీ డజంట్ రిమెంబర్. రాత్రి 1 o'clock కి సంబడి కాల్స్ మీ. నేను అనుకుంటాను ఏమైనా ఎమర్జెన్సీ ఏమో, హాస్పిటల్లో మేము చెప్పాలేమో, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. ఐ ఆన్సర్ నైట్ కాల్స్ అయితే I make sure I answer if they call me even 2-3 in the morning. Yes, because that is very, very important. True. Then he'll call me and say, madam, ఈ రోజు నల్లా రాలేదు, ఎప్పుడు వస్తారు, వాటర్ ఎప్పుడు వదులుతారు దేవుడా. ఐ మీన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ టు ఆన్సర్. కానీ దీనికి మీరు ఏదైనా ఒక సిస్టమ్ పెట్టుండాల్సింది టు కంప్లైంట్. No, there are lot of complaint, but వాళ్ళకి said and done, they don't want to go through that system. Acha, okay. They think mayor is available any time of the day. Then I tell them, మీరు కార్పొరేటర్ కి కాల్ చేశారా? కార్పొరేటర్ చెప్పా, మేడం వాళ్ళు వినట్లేదు అందుకని మీకు కాల్ చేసా. బికాస్ ఈజీ ఉంటుంది కదా, నంబర్ గూగుల్లో యూ టైప్ మై నేమ్ అండ్ నంబర్ కమ్స్. సో దే థింక్ ఇట్స్ ఈజీ అని అనుకుంటారు. అంటే దేర్ ఆర్ సో మెనీ అంజలి గారు. ఐ మీన్ ఐ కెనాట్ టెల్ యూ బై వర్డ్స్. మీ ఒకవేళ వన్ డే ఇఫ్ యూ డూ అన్ ఇంటర్వ్యూ విత్ మీ అండ్ యూ సిట్ దేర్ అండ్ వాచ్, it's like you'll know what the problems are. Sometimes it feels, I mean, you feel it's silly, you ain't done it, but it might be important to them. Correct. It might be important to them. Manak silly anpinchochu kani but వాళ్ళకి అది ఇంపార్టెంట్ ఉండొచ్చు. Correct. These are the things that we face every day. So many problems. సిటీలో ఏవవుతున్నాయో everything. In fact, ఇప్పుడు డబుల్ బెడ్రూమే ఉందనుకోండి. See, I'm no way concerned with the double bedrooms actually. కట్టించే మాత్రం మాది బాధ్యత. After that is revenue. People think మేయర్ గారు అనుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయచ్చు కదా. దట్స్ వాట్ దే థింక్. నేను లేదమ్మా కాదు, లేదు, పీపుల్ టెల్ మీ ఇట్స్ యూ అండ్ దే కమ్ ఎవ్రీ సింగిల్ డే టు మై ఆఫీస్ రిక్వెస్టింగ్ మీ. సో ఇట్లాంటివి I have to face. Yeah. But with a very smiling face you have to, because you cannot be rude, because వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. మీరు ఇచ్చే ఆన్సర్ ప్రకారం కూడా it has to be convincing enough for them to understand. సో ఇవన్నీ కూడా చాలా పేషెన్స్. వాట్ ఐ రియలీ లెర్న్డ్ ఇస్, నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడేస్తారంటారు కదా. ఇఫ్ ఐ సే రాదు అంటే నేను రాదు అని చెప్పేస్తాను. బట్ దెన్ ఐ లెర్న్డ్
హౌ టు సే దట్ రాదు అనడానికి కూడా హౌ ఐ స్వీట్ టాక్ విత్ దెమ్ అండ్ దెన్ ట్రై టు కన్విన్స్ దెమ్ అండ్ సే రాదమ్మా ఇట్లా అవుతుంది ఇది అని ఐ లెర్న్ దట్ అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ట్రూ అబ్సల్యూట్లీ. ఎస్. కానీ అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లో ఒకటి చెత్త, రెండు రైనీ సీజన్ లో వర్షాకాలంలో వచ్చే సమస్యలు. ఇందాక యాజ్ యు సెడ్ మొక్కలు పడిపోవడం కానీ, డ్రైనేజ్ ఫుల్ అయిపోవడం, వాటర్ వెళ్ళే ఇది లేకపోవడం. కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కాదు, ఇట్స్ నాట్ ఎ ప్లాన్ సిటీ అని అంటాను. మీరు ఏమంటారు యాక్చువల్గా? సో ట్రూ. అది 40-50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద వేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అప్పటికి వాట్ వీఆర్ డూయింగ్ నౌ, మేము ఫండ్స్ ఇచ్చుకుంటూ పోతున్నాము. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ చేంజ్ చేస్తూ ఉన్నాము. మీరు చూసినట్టయితే చాలా ఇప్పుడు వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టు సివేజ్ సిస్టమ్ అండి. అండ్ ఎస్ఎన్డిపి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ అట్ సైడ్ ఎల్బీ నగర్ అట్ సైడ్ అంతా 2020s లో ఫస్ట్ వెన్ ఐ బికేమ్ ద మేయర్, అప్పుడు వర్షాలకి యూ విల్ నాట్ బిలీవ్ కాలనీస్ వేర్ ఇనండేటెడ్. ఆల్మోస్ట్ 15 days to 1 month కూడా వాటర్ లో ఉన్నాయి. మేము కొత్తగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి పెట్టాం. సో నాలాస్ వైడనింగ్ చేయడం కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కట్టడం కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాక చాలా మటుకు ఎల్బీనా ఆ లోతట్టు ప్రాంతాల లోపల వీ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే సిటీ అంత ప్రాబ్లం లేదు అని నేను చెప్పను. దేర్ ఇస్ ప్రాబ్లం. అండ్ స్లోలీ ఇప్పుడు phase 2 లోపల ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఆఫ్ ఇట్. రైట్. యాక్చువల్లీ అంటే జనరల్ పబ్లిక్ లో ఉన్నది మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత. కరెక్ట్. మీరు ఏం చెప్తారో ప్రజల వరకు చేరవేయడం కూడా యాజ్ అ జర్నలిస్ట్ మీడియా పరంగా నా బాధ్యత. కానీ ప్రతిరోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మేము తిట్టుకునేది ఒకటి ఉంది, గార్బేజ్ ఒకటే కాదు. ఇప్పుడు చౌరస్తాలు క్లోజ్ చేసి యూటర్న్ ఎక్కడో పెట్టారు. దీని వల్ల అంటే మీకు సంబంధం లేకపోవచ్చు, విచ్ ఇస్ నాట్ రియల్లీ రిలేటెడ్ టు యువర్, మీ పరిధిలోకి రాకపోవచ్చు, కానీ మా బాధ మీ వరకు చెప్పుకోవాలి కదా. యా, ట్రాఫిక్ పోలీస్ అంటే వాళ్ళు, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ కొన్ని జంక్షన్స్, కొన్ని మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అని కూడా పెట్టాం. జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అది కాకుండా మీరు మీది చెప్పిన ప్రాబ్లంలో ఎస్ ట్రాఫిక్ ఈస్ గెటింగ్ టు బి వెరీ వెరీ హెవీ. ఒకటేసారి వెళ్ళే బదులు ఎస్ ఇది అంతా ట్రాఫిక్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రియల్లీ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే బాధ మీతో షేర్ చేసుకోవాలి యాజ్ ఎ లేడీ, ఎందుకంటే వినేవాళ్ళు నో అండి, మాకు కూడా అనిపిస్తుంది. నాకు సమ్ టైమ్స్ నేను చాలా హడావిడిలో ఉన్నాను, ఎక్కడికో వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, 5 minutes లో అక్కడ రీచ్ అవ్వాలి. బట్ ఈ టర్న్ చేసే వరకు నాకు సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ప్రెసిడెంట్ గారు విజిట్ ఉంటుంది, ఆర్ చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ ఉంటుంది. ఐ లిటరలీ హ్యావ్ టు స్టార్ట్ ఒక 1.5 hours బిఫోర్ the arrival of the president or the prime minister, because traffic అట్లా అయిపోయింది. నిజం.